Hello all, welcome to Sribhavya Job Seller channel. So this is a part 3 of environmental engineering. The topic is treatment of water. Okay, first which is screening. Screening ఏంటంటే it is the process of removal of the heavy suspended particles from the water. వాటర్ నుండి ఏవైతే సస్పెండెడ్ పార్టికల్స్ని రిమూవ్ చేస్తామో దాన్ని స్క్రీనింగ్ అని అంటాం అన్నమాట. ఇట్ ఈస్ అడాప్టెడ్ జనరల్లీ ఫర్ సర్ఫేస్ వాటర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తాం. స్క్రీన్స్ ఆర్ ప్లేస్డ్ ఎట్ సోర్స్, ఎట్ ఇంటేక్, ఇన్ స్ట్రక్చర్. ఓకే, కోర్స్ స్క్రీన్స్ ఉంటాయి, ఫైన్ స్క్రీన్స్ ఉంటాయి. కోర్ స్క్రీన్స్ ఏంటంటే ఆల్సో కాల్డ్ as బార్ స్క్రీన్ ఆర్ ట్రాష్ ట్రాక్ అంటాం. యూ కెన్ గూగుల్ ఇట్, యూ విల్ ఫైండ్ ద ఇమేజెస్. హెడ్ లాస్ వచ్చేసి HL is equal to K/2G of V square minus U square. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. సో ఫైన్ స్క్రీన్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైర్ మెస్ లాగా ఉంటుంది ఇది. అండర్ నార్మల్ ట్రీట్మెంట్ కండిషన్స్ దే ఆర్ అవాయిడెడ్ యాజ్ దే గెట్ ఫ్రీక్వెంట్లీ చాక్డ్ రిక్వైరింగ్ క్లీనింగ్ విచ్ ఇంక్రీజెస్ ఆపరేషనల్ కాస్ట్. ఫైన్ స్క్రీన్స్ పెట్టడం వల్ల ఏమైందంటే మనకి పెద్ద పెద్ద సస్పెండెడ్ పార్టికల్స్ ఉంటాయి సర్ఫేస్ వాటర్లో, కాబట్టి మనకి ఊకూకే చాకింగ్ అయ్యే, అంటే ఊకూకే మనకి అడ్డుపడడం లాంటివి అయ్యి ఊకూకే ఆపరేషనల్ కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఫైన్ స్క్రీన్స్ అనేవి ఎక్కువ అడాప్ట్ చేయం మనం. నెక్స్ట్ వచ్చేసి ఏరియేషన్. ఏరేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద వాటర్ ఈస్ బ్రాట్ ఇన్ ఇంటిమేట్ కాంటాక్ట్ విత్ ద ఎయిర్. అంటే ఎయిర్కి స్ప్రింకిల్ టైప్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఏరేషన్, ఎయిర్ అనేది వాటర్తోని కాంటాక్ట్ అయ్యేలాగా చేస్తాం అనమాట. సో యాజ్ టు అలో ద అబ్జార్ప్షన్ ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ ద రిమూవల్ ఆఫ్ ఫౌల్ గ్యాషెస్ ఇంప్యూరిటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏరేషన్ ఎందుకు చేస్తామంటే వాటర్లో ఉన్న ఫౌల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇంప్యూరిటీస్ వాటిని రిమూవ్ చేయడానికి వీల్ గో ఫర్ ద ఏరేషన్ ప్రాసెస్. నెక్స్ట్, ఏరేషన్ వల్ల ఏమేమి రిమూవ్ చేస్తుంది అంటే CO2 ఇంకా H2S గ్యాసెస్ రిమూవ్ చేస్తుంది, ఆర్గానిక్ మ్యాటర్, వోలటైల్ లిక్విడ్స్ లైక్ ఫినాల్, హ్యూమిక్ యాసిడ్స్, ఇంకా డిజాల్వ్డ్ మినరల్స్ లైక్ ఐరన్ అండ్ మ్యాంగనీస్. ఇది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏరేషన్ అనేది ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది ఈ ప్రాసెస్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ అడాప్టెడ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ డివాయిడ్ ఆఫ్ ఆక్సిజన్ లైక్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఫ్రమ్ లేక్స్. ఓకే, అప్పుడు మనం వీ గో ఫర్ దిస్ అనమాట. ఏరేషన్ ఎప్పుడు చేస్తామంటే ఆక్సిజన్ అనేది మనకి ఎప్పుడైతే తక్కువ ఉంటుందో, సర్ఫేస్ వాటర్లో వాటర్ ఆక్సిజన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, వేరాజ్ గ్రౌండ్ వాటర్లో మనకి ఆక్సిజన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఏరేషన్ చేసినప్పుడు వాటర్లో కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇట్ టేక్స్ అనమాట ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. సో అలాంటప్పుడు వి గో ఫర్ దిస్ ప్రాసెస్ అనమాట. మెథడ్స్ ఆఫ్ ఏరేషన్, మనకి ఏరేషన్ ఇంకా ఏ విధాలుగా చేయొచ్చు అంటే స్ప్రే నాజిల్, యాజ్ ఐ హ్యావ్ సెడ్, స్ప్రింకిల్ చేయడం అనమాట ఎయిర్లోకి. నెక్స్ట్ వచ్చేసి ట్రే టవర్ అంటే ఏంటి? వాటర్ అనేది ట్రేస్ లాగా ఇట్లా పోతుంది అనమాట. నెక్స్ట్ క్యాస్కేడ్ ఎయిర్ అంటే సేమ్ స్టెప్స్ లాగా ఇట్లా ఉంటాయి, వాటర్ అనేటి ఇట్లా ఫ్లో చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిఫ్యూజ్ ఎయిర్ మెథడ్ అంటే ఎయిర్ని వాటర్లోకి డిఫ్యూజ్ చేయడం. ఓకే, నెక్స్ట్ కోయాగ్యులేషన్. కోయాగ్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ప్లేన్ సెడిమెంటేషన్ ఇస్ కంపారిటివ్లీ రెడ్యూస్డ్ ఇఫ్ వాటర్ కన్సిస్ట్ ఆఫ్ ఫైన్ సస్పెండెడ్ పార్టికల్స్. మనకి ప్లేన్ సెడిమెంటేషన్ అంటే ఏంటి, ర్యాపిడ్ సెడిమెంటేషన్ అంటే ఏంటి, కోయాగ్యులేషన్ అవన్నీ తెలుస్తాయి. సో ప్లేన్ సెడిమెంటేషన్ చేసినప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది ఎప్పుడు, ఒకవేళ వాటర్లో మనకి సస్పెండెడ్ పార్టికల్స్ అనేవి ఉన్నప్పుడు. సెడిమెంటేషన్ అంటే ఏం లేదు, మనం ఒక ట్యాంక్లో, సెడిమెంటేషన్ ట్యాంక్లో వాటర్ని కొంతసేపు అలా రెస్ట్ చేసినప్పుడు ఇంప్యూరిటీస్ కానీ ఏవైతే పార్టికల్స్ ఉంటాయో ఆ సస్పెండెడ్ పార్టికల్స్ అన్నీ కూడా సస్పెండ్ అయిపోయి మనం ఎయిర్ నుండి రిమూవ్ చేయమన్నమాట అది. ఓకే, ఇన్ దిస్ ప్రాసెస్ సర్టెన్ కెమికల్స్ లైక్ కోయాగ్యులెంట్స్ అనేవి యాడ్ చేస్తాం కోయాగ్యులేషన్లో, add in water in order to neutralize the negative protective charges present on particles. Okay, resulting in increases opportunity of contact between the particles in sticky precipitates, form bigger particles which can get easily settled. అంతే కదా, ఈ కోయాగ్యులెంట్స్ యాడ్ చేయడం వల్ల, ఈ కెమికల్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో ఇంప్యూరిటీస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక న్యూట్రలైజ్ నెగటివ్ ప్రొటెక్టింగ్ ఛార్జింగ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో దాన్ని మనకి ఒక స్టిక్కీ లాగా ఫామ్ చేసి ప్రతి ఒక్క వేరే వేరే ఇంప్యూరిటీస్ అన్నింటినీ కూడా కలిపి ఒక పెద్ద బిగ్గర్ పార్టికల్ లాగా చేసి దానివల్ల ఈజీగా సెటిల్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. కోయాగ్యులెంట్ యొక్క మెయిన్ మోటో అది అనమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోయాగ్యులెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి అల్యూమినియం సల్ఫేట్, ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆలం. ఇది చాలా ఇంపార్టెంట్ కోయాగ్యులెంట్ మనకి. దీని యొక్క ఫార్ములా వచ్చేసి Al2SO4 taken thrice into of 18H2O. Okay, it reacts with alkalinity present in water and leads to formation of the sticky gelatinous precipitate. Gelatinous అంటే బంక sticky అన్నమాట.
which attract fine suspended particles over its surface to make bigger particles which get settled easily. అంతే కదా, చిన్న పార్టికల్స్ కన్నా హెవియర్ పార్టికల్స్ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ ఈజీగా సెటిల్ అవుతాయి. సో అందుకని వీడు యాడ్ ద ఆలం అనేది యాడ్ చేస్తాం మనం. ఇది మొత్తం ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ డిపెండింగ్ ఆన్ ద pH ఆఫ్ ద మీడియం మనకి ఇవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈస్ ఫార్మ్డ్ వర్క్స్ బై చార్జ్ న్యూట్రలైజేషన్, ఇవి రెండేమో దే డూ వర్క్ బై చార్జ్ ఆఫ్ న్యూట్రలైజేషన్ అండ్ ఏలో OH థ్రైస్ ఏమో మనకి వర్క్స్ బై స్వీప్ కోయాగులేషన్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్, if alkalinity is not present in water naturally, it is induced artificially by addition of the lime or soda ash. మనకి ఒకవేళ ఆల్కలినిటీ అనేది వాటర్లో లేదనుకోండి, ఎందుకంటే మనకి ఈ ఆలం అనేది ఆల్కలినిటీ ఉన్నప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎప్పుడైతే ఆల్కలినిటీ అనేది ఉండదో అప్పుడు మనం వాటర్లో ఆల్కలినిటీని ఇండ్యూస్ చేస్తాం. ఎట్లా అంటే బై అడిషన్ ఆఫ్ ద లైమ్ కానీ లేకపోతే బై అడిషన్ ఆఫ్ ద సోడా యాష్ కానీ అట్లా చేసి వీడు ఇంక్రీజ్ ద ఆల్కలినిటీ ఇన్ ద వాటర్. యాజ్ సూన్ యాజ్ ద ఆలం ఈజ్ యాడెడ్ ఆల్కలినిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆల్కలినిటీ తగ్గిపోతుంది, ఇంకా టర్బిడిటీ అనేది పెరుగుతుంది, దానివల్ల పర్మనెంట్ హార్డ్నెస్ కూడా పెరుగుతుంది. ఇదంతా కూడా ప్రాసెస్ అనమాట. ఓకే, విచ్ ఈ మనకి ఆలం ఏదైతుందో అల్యూమినియం సల్ఫేట్ ఇది వర్క్స్ బెస్ట్ ఇన్ హై టర్బిడింగ్ ఆల్కలైన్ వాటర్లో చాలా మంచిగా పనిచేస్తుంది. వెన్ ద pH ఈజ్ రేంజ్ బిట్వీన్ 6.5 to 8.5. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఆలం ఏ రేంజ్ ఆఫ్ pHలో మంచిగా పనిచేస్తుంది అంటే 6.5 to 8.5 pH ఉన్నప్పుడు వాటర్కి. ఇట్ రిమూవ్స్ టేస్ట్, కలర్, ఆర్డర్, మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ద వాటర్. డోస్ ఆఫ్ ఆలం అనేది దేనిపైన డిపెండ్ అయిందంటే టర్బిడిటీ ఇంకా కలర్ ఆఫ్ ద వాటర్ పైన డిపెండ్ అవుతుంది. బై యూజింగ్ ద జార్ టెస్ట్ చేసి మనం ఎంత డోసేజ్ ఆఫ్ ఆలం అనేది యాడ్ చేయాలనేది కనుక్కుంటాం. నెక్స్ట్ కోయాగులెంట్ వచ్చేసి కాపరాస్ FeSO4 7H2O ఫార్ములా. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ కలర్డ్ వాటర్ ట్రీట్మెంట్. వెరాజ్ ఆలం వచ్చేసి కలర్డ్ వాటర్కి ఇంకా టర్బిడిటీ వాటర్కి మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, కానీ కాపరాస్ వచ్చేసి కలర్డ్ వాటర్కి పనికిరాదు. ఇట్ ఈస్ కంపారిటివ్లీ చీపర్ దాన్ ఆలం. ఆలం కన్నా ఇది తక్కువ కాస్ట్లో వస్తుంది, కాకపోతే pH రేంజ్ అనేది 8.5 ఇంకా ఎబోవ్ ఉండాలన్నమాట. సో ఆల్వేస్ కాంజుగేషన్ విత్ లైమ్. సో మనం ప్రతిసారి లైమ్ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దానికి pH లెవెల్ అనేది ఎక్కువ కావాలి, ఆల్కలినిటీ అనేది పెంచాలి కాబట్టి వీడు యాడ్ లైమ్ బిఫోర్ యూజింగ్ కాపర్ యాజ్ కోయాగులెంట్. ఓకే, మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద కాపరాస్ వచ్చేసి ఇంత 56 + 32 + 4 × 56 వచ్చేసి మన ఐరన్ది, ఫెర్రస్ది, ఎస్ అంటే సల్ఫర్, ఆక్సిజన్ది 4 ఉన్నాయి కాబట్టి మాలిక్యూల్స్ 4 × 16. నెక్స్ట్ 7 టైమ్స్ ఆఫ్ హైడ్రోజన్, ఇంకా వాటర్ 7 టైమ్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ కాబట్టి 7 × 18. మనకు మొత్తం మాలిక్యులర్ మాస్ వచ్చేసి 270 g/mol ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ కోయాగులెంట్ వచ్చేసి క్లోరినేటెడ్ కాపరాస్, ఫార్ములా వచ్చేసి FeSO4 + FeCl3, వర్క్స్ ఇన్ వైడ్ pH రేంజ్. నెక్స్ట్ సోడియం అల్యూమినేట్ Na2Al2SO4, ఇట్ రియాక్ట్స్ విత్ కాల్షియం అండ్ మెగ్నీషియం present in water అంటే హార్డ్నెస్ and forms sticky gelatinous precipitate of calcium and magnesium aluminate which attracts fine suspended particle resulting in the bigger suspended particles which easily settle. ప్రతి ఒక్క కోయాగులెంట్ యొక్క మెయిన్ ఏమి ఏంటి అంటే చిన్న చిన్న పార్టికల్స్ అన్నిటిని ఫస్ట్ చిన్న పార్టికల్స్ పైన ఒక లేయర్ అనేది ఫామ్ చేస్తాం, గెలాటేనియస్ లేయర్ అనేది ఫామ్ చేసి అవి స్టిక్కీ ఉంటాయి కాబట్టి ఒకదానికొకటి అతుక్కునేసి బిగ్గర్ పార్టికల్ లాగా మార్చేసి ఆ బిగ్గర్ పార్టికల్ని ఈజీగా సెటిల్ అయ్యేలా చేయడమే ప్రతి ఒక్క కోయాగులెంట్ యొక్క మెయిన్ మోటో. It does not require any alkalinity to be present in water. Moreover, it also removes the hardness from the water unlike other coagulants. Sodium aluminate యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది వాటర్లో ఉన్న హార్డ్నెస్ని కూడా రిమూవ్ చేస్తుంది, వేరే కోయాగులెంట్స్ ఏవి చేయవన్నమాట. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ బాయిలర్ ఫీడ్ వాటర్ అండ్ ఇట్ ఈస్ కాస్ట్లియర్ దాన్ ఆలం. కాకపోతే ఇది ఆలం యూజ్ చేసిన దానికన్నా చాలా కాస్ట్లీస్ట్ ప్రాసెస్. జనరల్గా ఎప్పుడు అంటే బాయిలర్కి మనం వాటర్ పంపిస్తాం కదా, ఆ ఫీడింగ్ చేసే వాటర్ ఏవైతే ఉన్నాయో బాయిలర్కి పంపించే వాటర్, ఆ వాటర్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు వీ గో ఫర్ ద సోడియం అల్యూమినేట్ కోయాగులెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐరన్ సాల్ట్స్ వర్సెస్ అల్యూమినియం సాల్ట్స్ ఏంటి అంటే ఐరన్ సాల్ట్స్ ఆర్ చీపర్ దాన్ ద అల్యూమినియం సాల్ట్స్. ఓకే, ఇట్ వర్క్స్ ఇన్ వైడ్ pH రేంజ్. ఏంటి ఐరన్ సాల్ట్స్ అనేటివి, ఐరన్ ఫ్లాక్స్ అనేటివి చాలా హెవియర్గా ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా ఫామ్ అయితే కూడా కంపేర్ టు ద అల్యూమినియం ఫ్లాక్స్ అంటే ఏం లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిన్న చిన్న పార్టికల్స్ అన్ని కంబైన్డ్ ఒక బిగ్గర్ పార్టికల్ అన్నాం కదా, దాన్ని ఫ్లాక్ అంటాం అనమాట. Alum is used for treatment of water supplies whereas iron salts are used in the treatment of the sewage. Alum ఏమో ట్రీట్మెంట్ వాటర్ మన డ్రింకింగ్ వాటర్కి యూజ్ చేస్తాం, whereas iron salts వచ్చేసి ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ద వేస్టేజ్ ఆర్ సీవేజ్కి యూజ్ చేస్తాం. Use of iron salts promotes growth of the iron bacteria that causes spitting tuberculation in the pipes. Strict supervision is required for handling iron salts as their quality gets deteriorated due to the storage over time. Okay, ఇది డిఫరెన్స్ అనమాట ఐరన్ సాల్ట్స్కి ఇంకా అల్యూమినియం సాల్ట్స్కి.
నెక్స్ట్ coagulant aid అంటే ఏంటి అంటే coagulation problems often occur because of the slow settling precipitates or fragile flocks that are easily fragmented under hydraulic forces in basins and filters. ఒక coagulant aid అనేది is a chemical which is added during the coagulation to improve the coagulation ని ఇంక్రీజ్ చేయడానికి మనం యాడ్ చేసేదాన్ని coagulant aid అంటాం. To build stronger ఇంకా more settleable flocks ని ఫామ్ చేయడానికి to overcome the effect of the temperature drops that slow coagulation ని తక్కువ చేసేది ఇంకా to reduce the amount of the coagulant needed అవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి we do add the coagulant aid అనమాట which is a chemical substance that is added during the coagulation process in order to improve the coagulation, okay, and to reduce the amount of the sludge produced. In drinking water treatment lo manaki polymers are extensively used as a coagulant aids to build large flock prior to the sedimentation and filtration. Sedimentation ki inka filtration ki munde manam ee drinking water treatment appudu we go for the polymers add chestam as a coagulant aid. Other coagulant aids are activated silica, adsorbent weighing agents and oxidants అన్నమాట ఇవన్నీ కూడా coagulant aids. నెక్స్ట్ ఇందులో మళ్ళీ నెక్స్ట్ అంటే ఫాస్ట్ మిక్సింగ్ మనం కోయాగులేషన్ చేసేటప్పుడు మనం కోయాగులెంట్ యాడ్ చేశాక హౌ డు వి మిక్స్ దాన్ని బట్టి అనమాట ద టైమింగ్ ఆఫ్ ద అడిషన్ ఆఫ్ ద కోయాగులెంట్స్ హ్యాస్ బీన్ ఫౌండెడ్ టు బి ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ అండ్ ఈజ్ యూజువల్లీ క్రిటికల్ టు క్లారిఫికేషన్ పర్ఫార్మెన్స్ అండ్ ఫిల్టర్ పర్ఫార్మెన్స్. ఓకే, కోయాగులేషన్ యాడ్ చేసినాక దాని టైంని బట్టి అడిషన్ ఆఫ్ టైంని బట్టి వీ గో ఫర్ దాట్ అనమాట. ఇట్ ఈస్ డిజైరబుల్ టు ఇంట్రడ్యూస్ ద కోయాగులెంట్స్ ఎట్ పాయింట్స్ ఆఫ్ హై టర్బులెన్స్ ఇన్ వాటర్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద కోయాగులేషన్ రియాక్షన్ ఇన్ యాజ్ షార్ట్ టైమ్ as possible, preferably within the period of several seconds లోనే కంప్లీట్ లా చూసుకోవాలి. దిస్ ఇస్ అకంప్లిష్డ్ బై ద ఫాస్ట్ మిక్సింగ్. అది ఎట్లయితే మనకి ఫాస్ట్ మిక్సింగ్ ద్వారానే అవుతుంది. సో మనకి ఫాస్ట్ మిక్సింగ్లో యూజ్ చేసే టైప్ ఆఫ్ మిక్సర్స్ ఏంటి అంటే మిక్సింగ్ బేసిన్స్, మెకానికల్ మిక్సర్స్. ఓకే, ఇవి రెండు. ఫస్ట్ మిక్సింగ్ బేసిన్స్ అంటే ఏంటి? ఇన్ దిస్ మిక్సింగ్ ఈజ్ ఇండ్యూస్డ్ బై జనరేటింగ్ ది టర్బులెన్స్ ని జనరేట్ చేస్తాం అనమాట విచ్ ఈస్ అచీవ్డ్ బై ద ర్యాపిడ్ చేంజింగ్ డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ఐదర్ ఇన్ వర్టికల్ కానీ లేకపోతే హారిజంటల్ ప్లేన్లో కానీ చేయడం, అరౌండ్ అండ్ ఎండ్ టైప్ కానీ లేకపోతే ఓవర్ అండ్ అండర్ టైప్ కానీ, ఈ టూ టైప్స్. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ మిక్సర్స్. ఈ మిక్సర్స్లో ఏంటి అంటే విగరస్ అజిటేషన్ ఆఫ్ ద కోయాగులెంట్స్ని యాడ్ చేసి వాటర్లోకి ఇండ్యూస్ చేసిన తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్స్ టెంపోరల్ మీన్ వెలాసిటీ ఉంటుంది అనమాట. టెంపోరల్ మీన్ వెలాసిటీ గ్రేడియంట్ జీతో ఇండికేట్ చేస్తాం which signifies the relative velocity between the particles located at a particular distance from each other. The mechanical mixes formula is G is equal to under root P by mu into V, whereas P ante power in watts, mu ante dynamic viscosity, V ante volume, G ante specific gravity. Okay, next deep circular inka square tanks unte provide in this case with diameter to width ratio అనేది మనకి ఇంత ఉంటుంది అనమాట 1:1 కానీ 3:1 కానీ. డిటెన్షన్ టైమ్ ఆఫ్ దీస్ ట్యాంక్స్ వచ్చేసి మనకి 30 to 60 seconds ఉంటుంది. ఇంపార్టెంట్ టెంపోరల్ మీన్ వెలాసిటీ గ్రేడియంట్ G అనేది గ్రేటర్ దెన్ 300 per second ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ డిజైన్ ఎట్లా అంటే మనకి వెలాసిటీ ఆఫ్ ద టిప్ ఒమేగా ఇంటూ ఆర్ ఇంటూ టిప్. ఆర్ టిప్ అని మనకి ఆర్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద ప్యాడల్ ప్లస్ విడ్త్ ఆఫ్ ద ప్యాడల్ బై 2, ఒమేగా ఈజ్ ఈక్వల్ 2πn/60. Relative velocity అంటే formula వచ్చేసి in case of the design the velocity of the tip is taken to be one on the safe side for analysis or finding the power consumed. Velocity of the center paddle is used. Power delivered ఎంత అంటే formula వచ్చేసి ఇది, whereas CD అంటే మనకి 1.8 తీసుకుంటాం for paddles with flat blades ఉంటాయి. AP వచ్చేసి area of the paddles. ఓకే, నెక్స్ట్ వచ్చేసి flocculation. ఇదేమో స్లో మిక్సింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇందులో న్యూట్రలైజ్డ్ పార్టికల్స్ ఆర్ బ్రాట్ ఇమ్మీడియట్ ఇన్ కాంటాక్ట్ with each other and sticky precipitate to form bigger particles. Okay, in order to increase the opportunity of the agglomeration slow mixing is induced. Conjunction opportunity ante enti ante it signifies the number of collisions between the particles. Formula వచ్చేసి ఇదంతా. ఓకే, ఒకవేళ G ఎక్కువ ఉంటే A తక్కువ ఉంటే మనకి స్మాల్ డెన్స్ ఫ్లాక్స్ ఫామ్ అయితే, G తక్కువ ఉంటే T ఎక్కువ ఉంటే లార్జ్ లైట్ ఫ్లాక్స్ అనేవి ఫామ్ అవుతాయి depending on the time. Next, tapered flocculation ante enti ante as large dense flocks gets easily settled, it is advantageous to vary the value of the G along the length of the flocculation tank. Small dense flocks are formed in initial section which combines with large lighter flocks to give large dense flocks. G in tank is made to vary from 100 per second in first stage to 50 to 60 per second in the second stage and then brought down to 20 per second in the third stage in the direction of the flow. మనం ఇట్లా వేరియేషన్ చేసుకుంటే we can easily capture all those
sedimented particles. The desirable value of the velocity gradient g ఎంత అంటే ఎంత రేంజ్లో ఉండాలి 20 to 75 per second ఉండాలి. GDT from 2 to 6 10 to the power of 4 ఉండాలి. అల్యూమినియం కోయాగులెంట్స్ కి 1 to 1.5 10 to the power of 5 ఉండాలి ఫర్ ఫెరిక్ కోయాగులెంట్స్. ఓకే, అల్యూమినియం కోయాగులెంట్స్ కి ఇంత రేంజ్ లో ఉండాలి, ఫెరిక్ కోయాగులెంట్స్ కి ఇంత రేంజ్ లో ఉండాలి. నెక్స్ట్ డిటెన్షన్ పీరియడ్ వచ్చేసి దీనికి ఎంత అంటే ఆఫ్ లెస్ దెన్ 10 minutes ఉండాలి, షుడ్ బి అవాయిడెడ్. The usual retention period varies from 10 to 30 minutes ఉండాలి, 10 minutes కన్నా తక్కువ ఉండకూడదు స్లో మిక్సింగ్ లో. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సెడిమెంటేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ద సస్పెండెడ్ పార్టికల్స్ ఫ్రమ్ ద వాటర్. కోయాగులేషన్ అయిపోయిన తర్వాత సెడిమెంటేషన్. ఇందులో ఏంటంటే సస్పెండెడ్ పార్టికల్స్ ని రిమూవ్ చేయడం, దాన్ని సెడిమెంటేషన్ అంటాం. టైప్స్ ఆఫ్ సెడిమెంటేషన్ మనకి ట్యాంక్స్ ఎట్లా అంటే క్విసెంట్ టైప్ ఉంటాయి, కంటిన్యూస్ ఫ్లో టైప్ ఉంటాయి. క్విసెంట్ టైప్ అంటే ఏంటి అంటే ది ఆల్సో కాల్డ్ as ఫిక్స్డ్ ఆర్ ఫిల్ అండ్ డ్రా టైప్. అంటే ఫస్ట్ కొంతసేపు ఫిల్ చేసుకొని మొత్తం ఏమంటారు సెటిల్ అయినాక మళ్ళీ విత్డ్రా చేయడం, అట్లా అనమాట. ఇలాంటి టైప్ని క్విసెంట్ టైప్ అంటాం. దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ ద ట్యాంక్ ఇన్ విచ్ ద ఫ్లో ఈజ్ కంప్లీట్లీ స్టాప్ ఫర్ 24 hours. మనకి ఫ్లో అనేది 24 hours కంప్లీట్గా స్టాప్ చేస్తాం. స్టాప్ చేసి సెడిమెంట్ అయ్యేలా చేసుకొని సస్పెండెడ్ పార్టికల్స్ అన్ని సస్పెండ్ అయ్యేలా చేసుకునేసి దెన్ వి గో ఫర్ ద ఫర్దర్ ప్రాసెస్. దీస్ ఆర్ డిజైన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ద మ్యాక్సిమం డైలీ డిమాండ్కి డిజైన్ చేస్తాం. ఇంపార్టెంట్ ఇది. డిటెన్షన్ టైం వచ్చేసి 24 hours ఉంటుంది. క్లీనింగ్ పీరియడ్ వచ్చేసి 6 to 12 hours ఉంటుంది. స్లడ్జ్ జోన్ వచ్చేసి ఇస్ ప్రొవైడెడ్ ఫర్ ద మాన్యువల్ క్లీనింగ్. 1 extra unit is provided స్టాండ్ బైకి ప్రొవైడ్ చేస్తాం. కంటిన్యూస్ ఫ్లో టైప్లో ఎట్లా ఉంటుంది అంటే దీస్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్ హారిజెంటల్ ఇంకా వర్టికల్ ఫ్లో టైప్ ఉంటుంది కంటిన్యూస్ ఫ్లో టైప్లో. ఓకే, సెటిలింగ్ వెలాసిటీ యొక్క ఫార్ములా వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇందులో సిడి అంటే డ్రాగ్ కోఎఫిషియంట్ విచ్ డిపెండ్స్ ఆన్ ద రెనాల్డ్స్ నెంబర్. మనకి RE, if RE is less than 0.5 and diameter is less than 0.1 mm, then CD is 24 by RE. అప్పుడు మనకి సెటిలింగ్ వెలాసిటీ ఇంత వస్తుంది. ఇఫ్ Reynolds number ranges between 0.5 to 10 to the power of 4 and diameter of the particle ranges from 0.1 to 1 mm, then the coefficient of drag or drag coefficient value is this, formula is this, and settling velocity formula is this. If the Reynolds number is if the Reynolds number is greater than 10 to the power of 4 and the diameter of the particle is greater than 1 mm, then the CD coefficient of drag is 0.4. Then the settling velocity formula will be this. Okay, Stokes law అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే when the diameter of the particle is less than 0.1 mm, అప్పుడు మనకి సెటిలింగ్ వెలాసిటీ వచ్చేసి ఫార్ములా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ టెంపరేచర్ 3 degrees Celsius ఉన్నప్పుడు మనకి సెటిలింగ్ వెలాసిటీ అనేది ఇలా ఉంటుంది అనమాట ఫార్ములా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిజైన్ ఎలిమెంట్స్. డిటెన్షన్ పీరియడ్కి TD. ఓకే, ఎంత టైమ్ ఆఫ్ డిటెన్షన్ అంటే V/Q. ఓకే, ఫ్లోయింగ్ త్రూ ద పీరియడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద యావరేజ్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఏ బ్యాచ్ ఆఫ్ వాటర్ టు పాస్ త్రూ ద సెటిలింగ్ ట్యాంక్. ఒక పర్టికులర్ సెటిలింగ్ ట్యాంక్ నుండి ఎంత టైం మినిమం టైం రిక్వైర్ అవుతుంది ఒక బ్యాచ్ ఆఫ్ వాటర్ పోనీకి, దాన్ని ఫ్లోయింగ్ త్రూ పీరియడ్ అంటాం అనమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ ద డిటెన్షన్ పీరియడ్ డ్యూ టు షార్ట్ సర్క్యూట్ ఎఫెక్ట్స్. డిటెన్షన్ పీరియడ్ కన్నా ఎప్పుడు కూడా తక్కువనే ఉంటుంది ఫ్లో త్రూ పీరియడ్ అనేది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఎఫిషియన్సీ ఫార్ములా వచ్చేసి TD/TF. ఓకే, ఫ్లోయింగ్ త్రూ పీరియడ్ టు ద డిటెన్షన్ పీరియడ్. ఓవర్ఫ్లో రేట్ ఆర్ సర్ఫేస్ లోడింగ్ అంటే ఫార్ములా వచ్చేసి Q/A, డిశ్చార్జ్ వర్సెస్ డిశ్చార్జ్ బై ఏరియా. బేసిన్ డైమెన్షన్స్ మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై సర్ఫేస్ లోడింగ్ రేట్. సెటిలింగ్ ట్యాంక్కి ఇందులో ఇంకొకటి ద లెంత్ అండ్ విడ్త్ రేషియో ఆఫ్ ద రెక్టాంగులర్ ట్యాంక్స్ అనేది 3:1 to 5:1 ఉండాలి. డెప్త్ అనేది ఆల్వేస్ ఇన్ బిట్వీన్ 2.5 to 5 meters వరకు పెట్టాలి. ఓకే, నెక్స్ట్ సెటిలింగ్ ట్యాంక్ ఎఫిషియన్సీ ఫార్ములా వచ్చేసి ఇది పర్సెంటేజ్ రిమూవ్డ్ బై టోటల్ ప్రెజెంట్ ఇంటూ 100. వర్టికల్ ఫ్లో టైప్లో దీస్ ఆర్ లెస్ ఎఫిషియెంట్ దెన్ ద హారిజంటల్ ఫ్లో టైప్స్. మనకి దాని యొక్క వాల్యూమ్ వచ్చేసి ఇది. ఓకే, నెక్స్ట్ ఫిల్ట్రేషన్ అంటే ఏంటిదంటే రిమూవింగ్ ఆఫ్ ద ఫ్లాక్స్ అండ్ స్మాలర్ అన్సెడిమెంటెడ్ పార్టికల్స్. ఇది ఫిల్ట్రేషన్ ప్రాసెస్. ఇట్ ఆల్సో రిమూవ్స్ ద డిజాల్వ్డ్ ఆర్గానిక్ మ్యాటర్, మినరల్స్, మైక్రోఆర్గానిజమ్స్. వెన్ వాటర్ ఈస్ ఫిల్టర్డ్ త్రూ ద బెడ్ ఆఫ్ ఫిల్టర్ మీడియా ఫాలోయింగ్ యాక్షన్స్ అనేది జరుగుతాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. ఫస్ట్ మెకానికల్ స్ట్రెయినింగ్, తర్వాత సెడిమెంటేషన్, తర్వాత బయాలజికల్ యాక్షన్, తర్వాత ఎలక్ట్రోలైటిక్ యాక్షన్. ఫస్ట్ మెకానికల్ స్ట్రెయినింగ్లో ఏమవుతుంది, సస్పెండెడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్టర్ మీడియా ద్వారా సస్పెండ్ చేస్తాం. తర్వాత సెడిమెంటేషన్ వల్ల మనకి ఏమవుతుంది, they remove the turbulence from the water and particles అనేది సెటిల్ డౌన్ చేసి సర్ఫేస్ ఆఫ్ ద శాండ్ గ్రెయిన్స్ పైన వేస్తుంది అనమాట. తర్వాత ఏమవుతుంది, బయాలజికల్ యాక్షన్ ఏమవుతుంది, ఆఫ్టర్ ద ఇనీషియల్ రన్ ఫస్ట్ రన్ అయిపోయిన తర్వాత అప్పర్ లేయర్ ఆఫ్ ద శాండ్ గ్రెయిన్స్ అనేది మనకు మొత్తం రెడ్డిష్ బ్రౌన్ స్టిక్కీ డిపాజిట్ అనేది ఫామ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఇంప్యూరిటీస్. సో దాన్ని మనం పైన నుండి లేయర్ అని తీసేయాలన్నమాట. దానివల్ల
ఆ ఫిలింని మనం స్పర్జ్డ్ ఎగ్ అంటాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ డర్టీ స్కిన్ అని కూడా అంటాం దీన్ని. ఈ బ్యాక్టీరియా నాట్ ఓన్లీ బ్రేక్ డౌన్ ద ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ హార్మ్లెస్ కాంపౌండ్స్ బట్ ఆల్సో డిస్ట్రాయ్ ఈచ్ అదర్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోలైటిక్ యాక్షన్. ఇక్కడ ఏమైతుందంటే శాండ్ గ్రెయిన్స్ అండ్ ఇన్ ఫిల్టర్ ఇంకా ఇంప్యూరిటీస్ హ్యావ్ అపోజిట్ చార్జెస్. డ్యూరింగ్ ద ఇంటరాక్షన్ చార్జెస్ అండ్ న్యూట్రలైజ్ అయిపోయి బ్యాక్ వాషింగ్ అనేది రిమూవ్ చేస్తాం. ఓకే, ఇదంతా కూడా ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో. ఫిల్టర్ మీడియా మనం ఏం యూజ్ చేస్తున్నాం మీడియా లాగా ఫిల్ట్రేషన్కి అంటే శాండ్ ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద చీపెస్ట్ ఫిల్టర్ మీడియం అండ్ ఈజ్ వైడ్గా యూజ్ చేస్తాం. మనం శాండ్ అనేది ఫిల్టర్స్కి యూజ్ చేస్తాం విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ క్లే, సిల్ట్, లోమ్ ఇంకా సస్పెండెడ్ మ్యాటర్, ఆర్గానిక్ మ్యాటర్ ఇవన్నిటి నుండి ఫ్రీగా ఉన్న ఇవేం లేకుండా ఉన్న శాండ్ అనేది యూజ్ చేస్తాం ఫిల్టర్ మీడియాకి. ఇట్ షుడ్ బి ఫెయిర్లీ యూనిఫామ్ అండ్ ఆఫ్ ప్రాపర్ సైజ్గా ఉండాలి. ఎఫెక్టివ్ సైజ్ వచ్చేసి ఏంటి అంటే స్లో శాండ్ ఫిల్ట్రేషన్ ఇంకా ర్యాపిడ్ శాండ్ ఫిల్ట్రేషన్ రెండు ఉన్నాయి కదా. అందులో ఫస్ట్ స్లో శాండ్కి ఎఫెక్టివ్ సైజ్ ఆఫ్ ద శాండ్ గ్రెయిన్ ఎంత అంటే 0.2 to 0.3 mm ఉండాలి. వెరస్ ర్యాపిడ్ శాండ్కి వచ్చేసి 0.45 to 0.7 mm ఆఫ్ సైజ్ ఉండాలి. నెక్స్ట్ యూనిఫామ్ కోఎఫిషియంట్ ఏమో స్లో శాండ్కి ఏమో 3 to 5 ఉండాలి. ర్యాపిడ్ శాండ్కి ఏమో 1.3 to 1.7 ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ద శాండ్. ఎట్లా ప్రిపేర్ చేస్తాం శాండ్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్కి అయితే రివర్స్ శాండ్ మే బీ టూ కోర్స్ ఆర్ టూ ఫైన్ ఆర్ టూ యూనిఫామ్ టు మీట్ ద స్పెసిఫికేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫెక్టివ్ సైజ్ అండ్ యూనిఫార్మిటీ కోఎఫిషియంట్. So the specified sizing and the uniformity are obtained by the size cumulative percentage curves. The grain size corresponding to percentage is calculated for 2 fine and 2 coarse sand. Coarse sands are removed by sieving while the size below the minimum is removed by sand washer. It is a type of upflowing settling. ఇందులో ఆంథ్రాసైట్ యూజ్ చేస్తాం, గార్నెట్ శాండ్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, గార్నెట్ శాండ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 4.52 ఉంటుంది, 4.2 ఉంటుంది. ఓకే, విచ్ ఇస్ ఎ డెన్స్. ఓకే, నెక్స్ట్ స్లో శాండ్ ఫిల్టర్. they are so called because the rate of the filtration అనేది చాలా స్లోగా అవుతుంది. మేబీ ఓన్లీ 20th or less of the rate of the filtration to the rapid gravity filters. ఓకే, ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్తో పోలిస్తే స్లో శాండ్ ఫిల్టర్లో మనకి 20th టైం అవుతుంది అనమాట, 1/20th టైం అవుతుంది మనకి. సో అందుకని దీన్ని స్లో శాండ్ ఫిల్టర్ అని అంటాం. బికాస్ ఆఫ్ ద లో ఫిల్ట్రేషన్ రేట్ వల్ల స్లో శాండ్ ఫిల్టర్ మనకి ఎక్కువ ఏరియా అనేది కావాలి, ఇంకా large area of the lands and are costly to install anamata. They are also expensive to operate due to the laborious method of bed cleaning of surface scraping వల్ల. ఇది అందుకోసం ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కూడా, ఎక్స్పెన్సివ్ ఆపరేషన్ కూడా. ఇన్ స్లో శాండ్ ఫిల్ట్రేషన్ యాక్షన్ అనేది మోస్ట్ టేక్స్ ప్లేస్ ఎట్ ద నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ద శాండ్ పైన అవుతుంది. ఎట్ ద సర్ఫేస్ లేయర్ స్మర్జ్ నెక్ అనేది ఫామ్ అవుతుంది, డర్టీ స్కిన్ అనేది ఫామ్ అవుతుంది, దానిపైన మనకి ఫిల్ట్రేషన్ అంతా అయిపోయి క్లియర్ వాటర్ కిందికి వెళ్ళిపోతాయి అనమాట. Okay, this layer further helps in absorbing and straining out the impurities. Next, they do not utilize coagulation to prepare water. ఇది కోయాగులేషన్ అవసరం లేదు. కోయాగులేషన్ చేస్తే మనకి అసలు ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కోయాగులేషన్ చేయకుండానే వి గో ఫర్ ద స్లో శాండ్ ఫిల్టర్ అనమాట. అండ్ ఓన్లీ ప్రీ ట్రీట్మెంట్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్లేన్ సెడిమెంటేషన్. ఓన్లీ ప్లేన్ సెడిమెంట్ చేసిన వాటర్ని మాత్రమే మనం స్లో శాండ్ ఫిల్టర్ పైకి పంపిస్తాం. డ్యూ టు దిస్ ద స్లో శాండ్ ఫిల్టర్ ఈస్ నాట్ స్టేబుల్ ఫర్ డీలింగ్ విత్ ద వాటర్స్ కంటైనింగ్ ఎనీ అప్రిషియబుల్ క్వాంటిటీ ఆఫ్ ద సస్పెండెడ్ మ్యాటర్. The normal rate of the flow in slow sand filters may be between 100 to 200 liters per hour per meter square of the filter area. Highly effective removal of bacterial ఉంటుంది. Almost 98 to 99% of efficiency ఉంటుంది దీన్ని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ద స్లో శాండ్ ఫిల్టర్ డు నాట్ మెటీరియల్ రెడ్యూస్ ద ట్రూ కలర్ ఆఫ్ ద వాటర్. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఆల్సో నాట్ ఎఫెక్టివ్ ఇన్ రిమూవింగ్ ద కొలాటరల్ టర్బిడిటీ ఓవర్ 50 ppm కన్నా ఎక్కువ టర్బిడిటీ ఉంటే ఇది అంత ఎఫెక్టివ్గా వర్క్ కూడా చేయదు. నెక్స్ట్ ఇంకా హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ సొల్యూషన్ అన్న కూడా ఇట్ డజంట్ వర్క్ ఎఫెక్టివ్లీ. But it is effective in removing the algae and musty or earthy odor and taste. The filter's water contains less nutrients and has reduced the possibility of after growth of the low organisms in the distribution of the system. Okay. Next, design consider etla ante slow sand ki gravel layer is provided only to support the sand layer. Depth of the tank వచ్చేసి 2.5 to 3.5 meters ఉంటుంది. ప్లాన్ ఏరియా ఎంత అంటే ఆల్మోస్ట్ 100 to 2000 square meters ఆఫ్ ఏరియా కావాలి. డెప్త్ ఆఫ్ ద శాండ్ వచ్చేసి 90 to 110 centimeters ఉంటుంది. అండ్ డెప్త్ ఆఫ్ ద వాటర్ వచ్చేసి ఓవర్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ద సేమ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఎట్లా అంటే మనకు టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ వస్తుంది. సో లెస్ దాన్ 20 ఉంటే ఇట్ ఈస్ 2 of 1 + 1 ఇవన్నీ ఏరియాని బట్టి అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఎన్ని పెట్టాలి అనేది. నెక్స్ట్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్.
Gravity flow. The enclosure tank is usually smaller in size and is therefore placed under a roof. The depth may vary between 2.5 to 3.5 meters ఉంటుంది అనమాట దీని యొక్క డెప్త్. Sands అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంక్రీజ్డ్ ఎఫెక్టివ్ సైజ్ అండ్ డిక్రీజ్ ద యూనిఫార్మిటీ కోఎఫిషియంట్. ద వాయిడ్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అయిపోయి రిజల్టింగ్ ఇన్ ఇంక్రీజ్డ్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ ఏమంటే కొంచెం ఎక్కువ ఉన్న సైజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎఫెక్టివ్ సైజ్. ద ఫిల్టర్స్ అండ్ మీడియా ఈ సపోర్ట్ ఆన్ బేస్ మెటీరియల్ కన్సిస్టింగ్ ఆఫ్ ద గ్రేడెడ్ గ్రావెల్ లేయర్స్. అండర్ డ్రైనేజ్లో మనకి టూ పర్పస్ ఉంటాయి, ఎందుకంటే ఫిల్టర్డ్ వాటర్ని కలెక్ట్ చేసుకోనికి ఇంకా బ్యాక్ వాషింగ్ కోసం అనమాట అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. ఓకే, యాజ్ వాటర్ ఈస్ ఫిల్టర్డ్ ఇంప్యూరిటీస్ అనేవి అరెస్ట్ అయితే ఫిల్టర్ మీడియాలో, డ్యూ టు విచ్ ద లాస్ ఆఫ్ ద హెడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. A stage comes when the frictional resistance అనేది exceeds the static head above the sand bed. At this మనకి ఆ పర్టికులర్ టైంలో లోవర్ పోర్షన్ ఆఫ్ ద మీడియా అండ్ అండర్ డ్రైనేజ్ ఆర్ అండర్ పార్షల్ వాక్యూమ్ ఆర్ నెగిటివ్ హెడ్లో ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే వాటర్ ఈస్ దెన్ సక్కడ్ త్రూ ద ఫిల్టర్ మీడియా రాదర్ దాన్ బీయింగ్ ఫిల్టర్డ్ త్రూ ఇట్. సో వాటర్ని మళ్ళీ రివర్స్లో పంపించాలి, దట్ ఇస్ బ్యాక్ వాషింగ్ అనేది చేయాలన్నమాట. డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద నెగిటివ్ హెడ్, డిజాల్వ్డ్ గ్యాసెస్ ఇంకా ఎయిర్ అనేది రిలీజింగ్ ఫిల్లింగ్ ద పోర్స్ ఆఫ్ ద ఫిల్టర్. ద ఫిల్టర్ దెన్ బికమ్స్ ఎయిర్ బౌండ్ అనేది అవుతుంది అనమాట. ఎయిర్ బౌండ్ ఈస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద నెగిటివ్ హెడ్. హెడ్ లాసెస్ రైజ్ షార్ప్లీ అండ్ ఫిల్టర్ అవుట్పుట్ కెపాసిటీ డ్రాప్స్ ర్యాపిడ్లీ. పర్మిసబుల్ హెడ్ లాస్ మేబీ ఎంత అంటే 2.5 to 3.5 మీటర్స్ ఉంటుంది. పర్మిసబుల్ నెగిటివ్ హెడ్ అనేది అబౌట్ 0.8 to 1.2 మీటర్స్ ఉంటుంది. ఓకే, అప్పుడు మనం ఫిల్టర్ని అండ్ దెన్ బ్యాక్ వాష్ చేయాలన్నమాట అండర్ నార్మల్ కండిషన్స్. నార్మల్ కండిషన్స్లో మనం జనరల్గా బ్యాక్ వాష్ ఎప్పుడు చేస్తామంటే బిట్వీన్ 2 to 4 డేస్కి ఒకసారి బ్యాక్ వాష్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషనల్ ట్రబుల్స్. మన ఆపరేషనల్ ట్రబుల్స్ ఏమేమి వస్తాయి బికాస్ ఆఫ్ ద ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ వల్ల అంటే, ఫస్ట్ వచ్చేసి ఎయిర్ బైండింగ్. ఏంటి అంటే ఎయిర్ బబుల్స్ అనేవి వాయిడ్ స్పేస్లో ఆక్యుపై చేసుకొని ఫిల్ట్రేషన్ రేట్ని తగ్గిస్తాయి. అది దేని వల్ల వస్తుంది అంటే నెగిటివ్ హెడ్ వల్ల వస్తుంది. బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ యాజ్ ఇట్ పాసెస్ ద ఫిల్టర్ మీడియా రిజల్టింగ్ ఇన్ ద రిడక్షన్ ఇన్ ద కెపాసిటీ టు రిటైన్ గ్యాసెస్. అంటే వాటర్ యొక్క టెంపరేచర్ పెరగడం వల్ల వాటర్లో ఉన్న గ్యాసెస్ రిలీజ్ అయ్యి అందులో ఉన్న వాయిడ్స్ని ఆక్యుపై చేయడం వల్ల అట్లా వస్తుంది, లేకపోతే నెగిటివ్ హెడ్ వల్ల వస్తాయి, లేకపోతే బై రిలీజింగ్ ఆఫ్ ద ఆక్సిజన్ బై ద ఆల్గే. బై ఆల్ దీస్ థింగ్స్ వి గెట్ ఎయిర్ బైండింగ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ వచ్చేసి మడ్ బాల్ ఫార్మేషన్. మడ్ బాల్ ఫార్మేషన్ ఎప్పుడు అవుతుంది అంటే మడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ గెట్స్ డిపాజిటెడ్ ఆన్ ద శాండ్ సర్ఫేస్ పైన డిపాజిట్ అవుతుంది అట్మాస్ఫియర్లో ఉన్న మడ్. బికాస్ ఆఫ్ ద ఇన్అడిక్వేట్ వాషింగ్ మడ్ అనేది శాండ్ బెడ్ లోపలికి పోతుంది. సో ఆ మడ్ అనేది శాండ్ అనేది స్టిక్ అయిపోయి మనకి అన్ని ఒక కూడా అతుక్కున్నట్టు అయిపోయి వాటర్ అనేది ఫిల్టర్ కాకుండా చేస్తాయి అనమాట. ఇంప్యూరిటీస్ ఫార్మింగ్ మడ్ బాల్స్ అంటే ఫామ్ అవుతుంది విచ్ ఇంటర్ఫేర్స్ ద అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ బ్యాక్ వాష్ కాజింగ్ టర్బులెన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ ద శాండ్ పార్టికల్స్. సో మనం బ్యాక్ వాష్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మడ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాష్ అవుట్ కాకుండా మనకి ఈ రిమూవల్ ఆఫ్ ద శాండ్ పార్టికల్స్ జరగడం జరుగుతుంది. వన్స్ స్టార్టెడ్ దే కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ఇన్ నెంబర్. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే పెరుగుతూనే ఉంటాయంట. టు అవాయిడ్ ఇట్ సర్ఫేస్ వాషింగ్, రేకింగ్ అండ్ వాషింగ్ విత్ కాస్టిక్ సోడా అనేది చేయాలి. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద మడ్ బాల్ ఫార్మేషన్ ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఈ పాయింట్ ఏం చేయాలంటే సర్ఫేస్ వాషింగ్ కానీ రేకింగ్ కానీ వాషింగ్ విత్ కాస్టిక్ సోడా అనేది చేయాలి in order to reduce or in order to avoid the mud ball formation. Sometimes use of the deflocculant agent like sodium salt is also helps in order to reduce the mud ball formation. Next వచ్చేసి cracking of filter. Cracking of filter అంటే ఏంటి? The compression and the shrinkage of the soft gelatinous coating on sand grains tend to form cracks in the filter. The effect of such cracks is to permit the dirty matter to penetrate into the filter media, sometimes up to gravel layer, reducing the efficiency of the filter. మనకి శాండ్ వాటర్లలో ఇట్లా క్రాక్స్ లాగా ఫామ్ అయ్యి ఈ గెలటినస్ అంతా కూడా కిందికి వెళ్ళిపోయి మనకి వాటర్ యొక్క ఎఫిషియన్సీ, ఫిల్ట్రేషన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రెషరైజ్డ్ ఫ్లో. ఫ్లో ఆఫ్ ద వాటర్ అనేది మనకి అండర్ ప్రెషర్ ఉంటుంది, విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ క్లారిఫైయింగ్ ద సాఫ్ట్ అండ్ వాటర్ ఎట్ ఇండస్ట్రియల్ ప్లాంట్స్ అండ్ ఇన్ ట్రీటెడ్ స్విమ్మింగ్ పూల్ వాటర్ అనమాట. ఇందులో ఆపరేషనల్ ట్రబుల్స్ ఏంటి అంటే ఇంక్రస్టేషన్ ఆఫ్ ద శాండ్, వాషింగ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ బ్లీచింగ్ పౌడర్ చేయాలి. ఎయిర్ బైండింగ్ అనేది బై ఇంక్రీజింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ద వాటర్. మడ్ బాల్ ఫార్మేషన్ అనేది కంప్రెస్డ్ ఎయిర్ స్కౌరింగ్, బ్యాక్ వాషింగ్ ఇంకా మాన్యువల్ సర్ఫేస్ రేకింగ్ వల్ల వీ కెన్ ఓవర్కమ్ దోస్ అనమాట ప్రాబ్లమ్స్. నెక్స్ట్ స్లైమ్ గ్రోత్ అనేది త్రూ బ్యాక్ వాషింగ్ విత్ సాల్ట్ సొల్యూషన్ అండ్ సోకింగ్ విత్ ఫిల్టర్ ఇన్ ఇట్. ఓకే, నెక్స్ట్ డిజైన్ స్టెప్స్ ఏంటి అంటే ఫిల్టర్ డిజైన్కి ఫర్ ఫైన్ డైలీ మ్యాక్సిమం డిమాండ్ ఎంత అంటే 1.8 times ఆఫ్ ద యావరేజ్ డైలీ డిమాండ్ కదా. అంత చేసినాక టోటల్ డైలీ డిమాండ్ ఎంత వస్తుంది మనకి? డైలీ మ్యాక్సిమం ఇంటూ పాపులేషన్ చేస్తే వస్తుంది.
ఇంక్రీజింగ్ ద వాల్యూ ఫర్ బ్యాక్ వాషింగ్ మనకి టోటల్ డిమాండ్ ఇంటూ 1 ప్లస్ ఆఫ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తాం. ఫర్ అడ్జస్టింగ్ ద వాష్ టైమ్ క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ 24/24 మైనస్ బ్యాక్ వాష్ టైమ్ ఇంటూ క్యూ. టోటల్ ఏరియా ఏమైతే మనకి క్యూ డాష్ బై ఫిల్టర్ ఏరియా. ఫిల్టర్ రేట్ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ కావాలంటే మనకి ఫార్ములా వచ్చేసి ఇది. ఇవన్నీ ఆపరేషనల్ ప్లస్ ఒకటి స్టాండ్ బైకి ఎక్స్ట్రా ఉంచుకోవాలి. వి డూ అజ్యూమ్ లెంత్ టు బ్రెడ్త్ రేషియో వచ్చేసి 1.5:1 అని అనుకుంటాం. ఇవన్నీ కూడా ఫిల్టర్ డిజైన్కి మనకి డిజైన్ చేసేటప్పుడు కావాల్సిన ఈక్వేషన్స్. నెక్స్ట్ మ్యానిఫోల్డ్ లాటరల్స్ ఆర్ అండర్ డ్రైనేజ్ డిజైన్లో మనకి ఎట్లా అంటే టోటల్ ఏరియా ఆఫ్ ద పర్ఫరేషన్ వచ్చేసి మనకి 0.2% ఆఫ్ ద ఫిల్టర్ ఏరియా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టోటల్ ఏరియా ఆఫ్ ఈ లాటరల్స్ వచ్చేసి 2 times ఆఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద పర్ఫరేషన్. Whereas total area of the manifold వచ్చేసి 2 times the area of the laterals. Diameter of the manifold ఎంత అంటే మనకి √4/pi into AM. AM అంటే ఏంటి మనకి total area of the manifold. Spacing between the laterals మనం ఒకవేళ 15 to 30 centimeters అని అనుకుంటే అప్పుడు total number of laterals ఎంత వస్తాయి మనకి n is equal to 2 times of length of the filter by spacing plus 1. Next total number of perforations ఎంత వస్తాయి మనకి area of the total area of the perforation by area of each perforation. అట్లా చేస్తే మనకి we get that. Taking diameter as 13 mm తీసుకుంటాం diameter of the perforation. Number of perforations in each lateral అంటే x is equal to n by np. n అంటే total number of laterals by np అంటే total number of perforations. Diameter of the lateral అనేది which is twice the area of the perforation in each lateral. ఓకే, ఇవన్నీ కూడా అండర్ డ్రైనేజ్కి డిజైన్కి. నెక్స్ట్ వచ్చేసి చెక్ ఎట్లా చెక్ చేస్తామంటే మనం చేసింది కరెక్టా కాదా డిజైన్ అండి. లెంత్ ఆఫ్ ద ఈచ్ లాటరల్ బై డయామీటర్ ఆఫ్ ద లాటరల్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 60 అనమాట. అజ్యూమింగ్ దాట్ వాటర్ రైజ్ అనేది 15 to 90 centimeters per minute ఉన్నప్పుడు ఫైన్ క్యూ వాష్ అనేది A into రైజ్ ఉండాలి. మాక్సిమం పర్మిసిబుల్ వెలాసిటీ అండ్ మానిఫోల్డ్ వచ్చేసి మనకి V is equal to Q wash by AM. ఏరియా ఆఫ్ ద manifold should be less than 1.8 to 2.4 meter per second. ఇదంతా కూడా చెక్ అనమాట చేసింది కరెక్టా కాదా అని. నెక్స్ట్ బ్యాక్ వాష్ ఎక్స్పాండెడ్ బెడ్. బ్యాక్ వాషింగ్కి ఎంత రేట్ ఆఫ్ వాషింగ్ ఎంత అంటే 15 to 90 centimeters per minute. నార్మల్గా 45 centimeters రైస్ పర్ మినిట్ చేస్తాం. ఇవన్నీ చేసుకుంటే మనకి ఎంత హెడ్ లాస్ ఉంటుంది, ఎంత పొరాసిటీ, we get all those things. Okay, go through all those things. Next, very important comparison between the slow sand filter and rapid sand filter. Rate of filtration వచ్చేసి slow sand filter కి 100 to 200 liter per hour per meter square, whereas rapid sand filter కి 3000 to 6000 liter per hour per meter square. Loss of head వచ్చేసి 15 centimeters initial to 100 centimeters final. Rapid sand లో అయితే 30 centimeters initial 3 meters final. కోయాగులేషన్ అనేది అసలు అవసరం లేదు స్లో శాండ్ ఫిల్టర్లో, ర్యాపిడ్ శాండ్కి అవసరం. ఫిల్టర్ మీడియా ఆఫ్ శాండ్ ఎంత ఉండాలి, శాండ్ యొక్క సైజ్ అంటే ఎఫెక్టివ్ సైజ్ వచ్చేసి 0.2 to 0.35 mm. కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ వచ్చేసి 2 to 3 ఉండాలి. డెప్త్ వచ్చేసి 105 centimeters ఉండాలి. వేరేజ్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్లో ఎఫెక్టివ్ సైజ్ ఆఫ్ ద శాండ్ గ్రెయిన్ వచ్చేసి 0.35 to 0.6 mm ఉండాలి. కోఎఫిషియంట్ ఆఫ్ యూనిఫార్మిటీ వచ్చేసి 1.2 to 1.7 ఉండాలి. వేరేజ్ డెప్త్ ఆఫ్ ద శాండ్ వచ్చేసి మనకి 105 centimeters ఉండాలి. నెక్స్ట్ అండర్ డ్రైనేజ్ అనేది మనకి స్ప్లిట్ టైల్స్ లాటరల్స్ డిశ్చార్జింగ్ ఇంటూ ద టైల్ ఆర్ కాంక్రీట్ మెయిన్ డ్రైన్ ఆర్ పర్ఫరేటెడ్ పైప్స్ లాటరల్స్ లా యూజ్ చేస్తాం అండర్ డ్రైనేజ్లో స్లో శాండ్ ఫిల్టర్లో. వెరాస్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్లో పర్ఫోరేటెడ్ లాటరల్స్ ఇంకా మెయిన్ శాండ్ ప్రొవైడ్ చేస్తాం. మెథడ్ ఆఫ్ క్లీనింగ్ వచ్చేసి స్క్రేపింగ్ ద టాప్ లేయర్ ఆఫ్ 15 to 25 mm టాప్ లేయర్ని స్క్రేప్ తీసేస్తాం. నెక్స్ట్ ఇందులో అయితేనే బ్యాక్ వాషింగ్ చేస్తాం అనమాట వితౌట్ యూజింగ్ ద కంప్రెస్డ్ ఎయిర్. పీరియడ్ ఆఫ్ క్లీనింగ్ వచ్చేసి స్లో శాండ్ ఫిల్టర్కి 1 to 2 months, దీనికి వచ్చేసి 2 to 3 days ఆర్ 3 months కూడా తీసుకుంటాం అప్పుడప్పుడు. పెనిట్రేషన్ ఆఫ్ ద సస్పెండెడ్ మ్యాటర్ అనేది సూపర్ఫిషియల్, దీనికి డీపర్. ఎఫిషియన్సీ వచ్చేసి చాలా ఎక్కువ ఎఫిషియన్సీ, ఆల్మోస్ట్ 99% ఉంటుంది, దీనికి తక్కువ ఎఫిషియెంట్ ఉంటుంది. ఎకనామీ వచ్చేసి హై ఇనిషియల్ కాస్ట్ కావాలి, ఇది చీప్ ఇంకా ఎకనామికల్. ర్యాపిడ్ శాండ్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ వచ్చేసి ఇది ఫ్లెక్సిబుల్ కాదు, కాకపోతే వేరే ర్యాపిడ్ శాండ్ వచ్చేసి ఇది ఫ్లెక్సిబుల్ ఫర్ రీజనబుల్ ఫ్లక్చుయేషన్స్ ఇంకా డిమాండ్కి. స్కిల్డ్ సూపర్విజన్ అనేది అవసరం లేదు, దీనికి అవసరం. ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్ మనకి స్లో శాండ్ ఫిల్టర్కి ఇంకా ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్కి ఉన్న కంపారిజన్ అనమాట. ఇప్పుడు మనకి ఫిల్టరేషన్ చూసాము. నెక్స్ట్ వీడియోలో వి గో ఫర్ ద సాఫ్ట్నింగ్ ప్రాసెస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Sribhavya Job Select channel for further updates, for any job notification updates regarding TGPSC content or APPSC content or any civil engineering content. Okay, thanks for watching. Thank you.